ఫ్రెండ్స్, నా పేరు రెన్సు. వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మా మమ్మీ అయితే నా కోసం ఒక వెరైటీ వంట చేస్తుందంట. అది ఏంటో చూసేద్దామా? రండి రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు పంటికింత తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రైలో. తర్వాత సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలను 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 5-6 గంటలు ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకున్న గోంగూరని కట్ చేసుకొని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఈ ఫ్రైకి డైరెక్ట్ అప్పటిదప్పుడు కడిగి వేయకూడదండి. కొంచెం ఆరబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. దీనికి ఎక్కువసేపు కూడా ఏం పట్టదండి. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుందండి. ఇది కొంచెం వేగాక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కర్రీ అంతా వేగిన తర్వాత దీంట్లో జీలకర్రను వేయించి దంచుకొని వేసుకోవాలండి. ఆ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, గోంగూర ఫ్రై ఎంతో రుచికరమైన వంట మన కోసం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.